स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. గురుగారు, గణపతి ఆరాధనలో భాగంగా ప్రతి నెల వచ్చేటువంటి సంకటహర చతుర్థి యొక్క ప్రత్యేకత ఏంటి? ఇటువంటి నియమాలను పాటించాలి. గణపతికి సవితి తిథి చాలా ఇష్టమైన తిథి. శుక్లపక్షంలో వచ్చేదాన్ని వరద చతుర్థి అంటే, బహుళ పక్షంలో వచ్చేదాన్ని సంకటహర చతుర్థి అంటాం. బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయాలని ఆలోచన చేసిన సమయంలో శ్రేయాంసి బహు విఘ్నాని అన్నట్టు విఘ్నాలు రావటం ప్రారంభించాయి. ఏం చేయాలో తెలియక ఆ పరమాత్మను ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఓంకారం రూపంలో గణపతి ప్రత్యక్షమయ్యాడు. వక్రతుండ మంత్రాన్ని ప్రబోధించాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రము అంటే వంకరగా ఉన్నది అనే అర్థం కాకుండా వక్రము అంటే విఘ్నము, తుండము అంటే ఛేదించేది. ఇలా గణపతి రూపంలో పరమాత్మ బ్రహ్మదేవుడు ముందు ఆవిష్కరింపబడినటువంటి ముహూర్తమే సంకటహర చతుర్థిగా కీర్తింపబడింది. ఏ విధంగానైతే బ్రహ్మదేవుడు తలపెట్టిన కార్యక్రమాలకు వచ్చే విఘ్నాలన్నింటినీ ఆ పరమాత్మ దూరం చేసి శ్రేయస్సును కలిగించాడో, అలానే సంకటహర చతుర్థి నాడు ఎవరైతే గణేశ ఆరాధన చేస్తారో వారికి కూడా కష్టాలన్నీ తొలగి ఫలితాలు, ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆ రోజు సంకటహర గణేశ స్తోత్రాన్ని చెయ్యాలి. అలానే సంకటహర చతుర్థికి సంబంధించిన కథను వినాలి. సవితి ఆ రోజు ప్రదోష సమయంలో ఉండాలి. ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి గణపతి దగ్గర ఒక 1/2 మీటర్ తెల్లది కానీ ఎర్రది కానీ గుడ్డ ఉంచి దాంట్లో 3 పిడికిళ్ల బియ్యం వేసి 2 వక్కలు 2 ఖర్జూరాలు ఒక దక్షిణ పెట్టి దాన్ని మూట కట్టి ఆరాధన అంతా చేసిన తరువాత సాయంత్రం గుడికి వెళ్ళి 3, 5, 11 లేదా 21 ప్రదక్షిణలు గణపతికి చేసి అనంతరం ఇంటికి వచ్చి స్వామిని మళ్ళీ పూజించి సూర్యాస్తమయమైన తరువాత భోజనం చెయ్యాలి. ఈ వ్రతాన్ని 3 నెలలు కానీ 5 నెలలు కానీ 11 నెలలు కానీ 21 నెలలు కానీ చేయగలిగితే నీకున్న కష్టం ఎంత గొప్పదైనా దాని నుంచి నీకు విముక్తి దొరుకుతుంది అని పురాణం తెలియజేస్తుంది. ఎందుకంటే గణపతి రూపమే విఘ్నములను తొలగించగలిగిన మాహాత్మ్యము కలిగినది. దానిలో వరద చతుర్థి నాడు గణేశ ఆరాధన చేస్తే నీ కోరికలు నెరవేరుతాయి. సంకటహర చతుర్థి నాడు ఆరాధన చేయటం వల్ల వచ్చే విఘ్నాలన్నీ తొలగి అద్భుతమైనటువంటి ఫలితం నీకు సిద్ధిస్తుంది. అందుకే సంకటహర చతుర్థికి అంత విశేషమైనటువంటి ప్రాముఖ్యతను అందించింది పురాణం. గురుగారిక మరో సందేహం, పంచమ వేదంగా మహాభారతాన్ని అభివర్ణించడంలో ఆంతర్యం ఏమిటి? మహత్వాత్ భారవత్వాత్ మహాభారతం అని అంటే ప్రపంచంలో ఉన్న ధర్మాలన్నింటినీ ఆ గ్రంథంలో నిక్షిప్తం చేసి 1,00,000 శ్లోకాల సాహిత్యాన్ని ప్రపంచానికి అందించాడు వేదవ్యాసుడు. భారత రచన చేస్తూ యదిహాస్తి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి న తత్ర క్వచిత్ అని శపథం చేశాడు. అంటే భారతంలో నేను ఏదైతే రాస్తానో అదే ప్రపంచంలో కనబడుతుంది. ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉండి తీరుతుంది. అంటే భారతాన్ని చదివితే ప్రపంచాన్ని చదివినట్టే. ప్రపంచ జ్ఞానం కావాలి అంటే భారతాన్ని అధ్యయనం చెయ్యాలి. దీనిలో ధర్మరాజుకు భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని తెలియజేశాడు.
రాజధర్మాన్ మోక్షధర్మాన్ స్త్రీధర్మాన్ విభాగశః. అనుశాసిక పర్వంలో, శాంతి పర్వాలలో ధర్మాలన్నింటినీ ధర్మరాజుకు చెబుతాడు. అలానే భీష్మ పర్వంలో కృష్ణుడు భగవద్గీత చెప్పి అర్జునుణ్ణి యుద్ధానికి సమాయత్తం చేస్తాడు. అలానే ధృతరాష్ట్రుడికి సనస్సుజాతీయుడు సనస్సుజాతీయ అని చెప్పాడు. ధర్మరాజు సత్వగుణానికి, అర్జునుడు రజోగుణానికి, ధృతరాష్ట్రుడు తమో గుణానికి చిహ్నంగా చెప్పుకుంటే సత్వరజస్తమో గుణములతో కూడిన ప్రజానీకానికి అంతటికీ అవసరమైన జ్ఞానం భారతంలో ఉన్నది కనుకే వేదంలో చెప్పబడినటువంటి కర్మకాండ జ్ఞానకాండల సారాంశమంతా కథల రూపంలో, ఉపాఖ్యానాల రూపంలో, ఇతివృత్తాల రూపంలో దీనిలో నిక్షిప్తం చేయబడినది కనుకనే దీనిని పంచమ వేదము అని అభివర్ణించారు. వేదానికి ఇచ్చినంత ప్రాధాన్యతను మహాభారతానికి ఇచ్చారు. నిజానికి 1,00,000 శ్లోకాల గ్రంథాన్ని రాయాలని సంకల్పించటమే ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక. దాన్ని నెరవేర్చిన నేపథ్యంలో ఆ వేదవ్యాసుణ్ణి మనం ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుంటూ, వ్యాస శంకర ఉచ్చిష్టమే సకల సాహిత్యము కనుక వారు చూపిన బాటలో నడిచే ప్రయత్నం చేద్దాం. గురుగారు, శ్రీరాముడు 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆయన తల్లి కౌసల్యాదేవి ఆయనను నిలువరించే ప్రయత్నం చేయలేదా? చేసిందమ్మా. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళాలి అన్నటువంటి దశరథుని ఆజ్ఞను తెలుసుకొని కౌసల్య దగ్గరికి వెళ్తాడు. కౌసల్యకు విషయం చెప్పగానే కౌసల్య రాముడితో అంటుంది, పితృపాఖ్యా పరిపాలకుడు అన్నటువంటి ప్రఖ్యాతి నీకు వచ్చినట్టే తల్లి మాటను పాటించావన్నటువంటి విజయం కూడా నువ్వు సిద్ధించుకోవాలి అంటే నా మాటను ఆలకించు, అరణ్యానికి వెళ్ళకు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే మా అమ్మగారు వద్దన్నారు కనుక నేను వెళ్ళటం లేదు అని చెప్పమంటూ అభ్యర్థించింది. రాముడు అన్నాడు, అమ్మా, నేను కేవలము పితృవాక్య పరిపాలన కోసం మాత్రమే అరణ్యానికి వెళ్ళట్లేదు. ఇక్ష్వాక వంశస్థులు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోరు, ఎట్టి పరిస్థితుల్లో అయినా నిలబెట్టుకుంటారు అన్న సత్యాన్ని నిరూపించటం కోసం, పితృవాక్య పరిపాలనలో ఉన్న ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయటం కోసం వెళుతున్నాను అని కౌసల్యకు చెబితే కౌసల్య అంటుంది, సముద్రుడు తల్లికి బాధ కలిగించిన నేపథ్యంలో ఆయన మీదికి ప్రయోగించిన కృత్య ఆయనను ఎంత అవస్థ పెట్టిందో నువ్వన్ని బాధలు పడతావు, నా మాట వినకుండా వెళుతున్నావు కదా అంటూ తన బాధను వెళ్ళగక్కుతుంది. అనంతరము, సరే వెళితే వెళ్ళావు, నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు, ఇది తప్పు కాదు కదా, తల్లిని కుమారుడు కాక ఎవరు సంరక్షిస్తాడు అంటూ అభ్యర్థించింది. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, యావత్ జీవతి కాకుత్సహ పితామే జగతా పితః శుశ్రూషా క్రియతా తావత్ సహి ధర్మ సనాతన. భర్త ఉన్నంత వరకు భార్య భర్తతోనే ఉండాలి. నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు ఇక్కడ కైకేయి వంచనకు గురి అయి బాధపడుతూ ఉంటే ఆయనను ఓదార్చనాల్సిన బాధ్యత నీకున్నది కదా, ఎలా వస్తావు నాతో అన్నాడు. ఇక ఆయనను నివారించటం వీలు కాదని ఒక మాట అంటున్నప్పుడు కౌసల్య, ఇది పాలయతి ధర్మస్త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మం త్వాం అభిరక్షతు. ఏ విధంగానైతే ధర్మాన్ని వదలకుండా నన్ను కూడా సమాధానపరిచావో అలానే ధర్మాన్ని రక్షణగా స్వీకరిస్తూ ధర్మాన్ని పాలిస్తూ నువ్వు ఆనందంగా జీవితాన్ని గడపదువుగాక అంటూ దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బిడ్డడికి తల్లి సద్దిమూటను అందించినట్టు రాముడికి ధర్మాన్ని ఆహారంగా ఇచ్చి అడవులకు పంపింది కౌసల్య. ఇలా కౌసల్య రామచంద్రమూర్తుల మధ్య జరిగినటువంటి సంభాషణ నేటి ఆధునిక సమాజానికి శిరోధార్యం కావాలి. గురువుగారు, అభిమన్యుడి భార్య ఉత్తర అని భాగవతం ప్రస్తావిస్తే
శశిరేఖ పరిణయంలో అభిమన్యుడి భార్య శశిరేఖ అని ఉంటుంది. ఇంతకీ అభిమన్యుడి భార్య ఎవరు? ఉత్తరనా శశిరేఖనా? ఉత్తర భాగవతంలో భారతంలో మనకు కనపడే పాత్ర. రాడాచూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా పారుని చిత్సరంబుదల్లగల్లిలాగతిన్ బ్రోచి నా కీడా నేడ భయప్రదానమతడు హింపన్న తత్రాతమున్ గాడా ఎందరిగా వడీయడల మత్కర్మంబుదా నెట్టిదో అని ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పిండం కృష్ణుడొచ్చి నన్ను రక్షిస్తాడన్న భావనతో ఎలుగెత్తి ఆ కృష్ణుణ్ణి కీర్తించాడు అని భాగవతంలో ప్రథమ స్కంధంలో తెలియజేశారు. అలా ఆయన కీర్తిస్తే ఆ పరమాత్మ వచ్చి రక్షిస్తాడు. ఇక శశిరేఖ పరిణయం అనేది కల్పిత గాథ. శశిరేఖ పాత్ర మనకు ఎక్కడ కనపడదు. కానీ హృద్యమైనటువంటి కథల ద్వారా అద్భుతమైన పురాణ జ్ఞానాన్ని ప్రపంచానికి, సాధారణ పౌరులకి, పామరులకు అందజేయాలన్న సంకల్పంతో అభిమన్యుడికి శశిరేఖనిచ్చి వివాహం చేసే అద్భుతమైన ఘట్టాన్ని మాయాబజార్ అంటూ అనేక రకాలైనటువంటి ఆఖ్యానాలతో నాటకాలలో చూపించడం జరుగుతుంది. అది కూడా హృద్యంగానే ఉంటుంది. విని ఆనందించి అద్భుతమైన కృష్ణతత్వంలోని ఆంతర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొక్కలు కూడా ప్రాణశక్తిని కలిగి ఉంటాయి కదా, అటువంటి మొక్కల నుంచి ఉత్పన్నమయ్యే కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, మనం స్వీకరించడం పాపకారకం కాదా? పాముకు పాలు చీమకు పంచదార పోయు కర్మభూమి మనది. పాముకు పాలు పోసి దాన్ని నాగదేవత అని పీలుస్తాం. చీమకు పంచదార వేసి దాని ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ఇలా ప్రకృతితో కలిసి సహజీవనం చేయటం అనేది భారతీయ జీవన విధానంలో అత్యంత ప్రధాన భూమికను సంతరించుకున్న విషయం. ఇక చెట్లను మనం వృక్షేభ్యో హరికేశేభ్య అంటూ ప్రతినిత్యము రుద్రంలో శివుడు వృక్షస్వరూపమని చెప్పి ఆరాధన చేస్తాం. మరి అలాంటి చెట్టుకు ప్రాణం ఉన్నది. మరి ఆ చెట్టుకు పండిన పండును, పూచిన కాయను నువ్వు ఆహారంగా స్వీకరించటం వల్ల ఆ చెట్టు యొక్క జన్మ ధన్యమవుతుంది. ఎలా అంటే మొత్తం సృష్టిని స్థావర జంగమాత్మకముగా అభివర్ణించింది శాస్త్రం. స్థావరం అంటే నిలిచి ఉండేది, జంగమం అంటే తిరిగి ఉండేది. ఇప్పుడు స్థావరాత్మకమైన జన్మను పొందిన చెట్టు తన దగ్గర ఉన్నటువంటి సంపదను వేరే వాళ్ళకి దానం చేయటం ద్వారా తన జన్మను ధన్యం చేసుకోవచ్చు. ఎలాగైతే జీవుడు తన జీవితాన్ని ధన్యం చేసుకోవటం కోసం, తన కర్మ ఫలాన్ని క్షయం చేసుకోవటం కోసం దానాన్ని సాధనంగా ఎంచుకుంటున్నాడో, అలానే పరోపకారాయ ఫలంతి వృక్షాహ, వేరే వాళ్ళ ఉపకారం కోసము తన దగ్గర ఉన్నటువంటి పండును, కాయను, పువ్వును అందజేస్తూ తన జన్మను ధన్యం చేసుకుంటుంది. ఇప్పుడు ఆ ఆహారాన్ని స్వీకరించటం వల్ల ఆ చెట్టు ప్రాణం కోల్పోవటం లేదు. ఆ చెట్టు నిలబడే ఉంటుంది, ఇంకా పూత పోస్తోంది, కాయ కాస్తోంది, అనేక మంది ప్రాణాలను నిలబెడుతూ ఉంది. ఈ కారణాన ఆ చెట్టు జన్మ ధన్యం అవుతుంది. అందుకే మనం రావి చెట్టును విష్ణు స్వరూపం అంటాం, మర్రి చెట్టుని శివస్వరూపం అంటాం. చెట్టును కూడా దైవంగా కొలిచేటువంటి ఆరాధన విధానం మనకున్నది. చెట్లకు కళ్యాణం చేసి లోక కళ్యాణం కావాలని కోరుకుంటాం. ఇలా ఒక ప్రాణిని చంపి ఆహారంగా స్వీకరించటం దోషమేమో కానీ, పాపం రావచ్చేమో కానీ, అది కూడా ఎవరెవరైతే మాంసాహారాన్ని స్వీకరించవచ్చో వాళ్లకు దోషం లేదు. చంపి తినకుండా చచ్చిన దాన్ని తింటే మంచిది. కానీ అది సాధ్యం కాదు కనుక, అది మన ప్రసంగానికి విషయం కూడా కాదు కనుక, చెట్టు నుంచి పూచినటువంటి కాయను కానీ, పండును కానీ ఆహారంగా స్వీకరించటం దోషం కాదు. చెట్లను ధ్వంసం చేయటం, లతలను ధ్వంసం చేయటం, వనారణ్యాన్ని జనారణ్యంగా మార్చటం మాత్రం భరించరాని, సహించరాని పాపం. చెట్లను కాపాడుకుందాం, ఆనందంగా జీవితాన్ని గడపటానికి అద్భుతమైన సోపానాన్ని నిర్మించుకుందాం. వృక్షో రక్షతి రక్షితః. గురుగారు, మనం ప్రతినిత్యం ఆచరించే స్నానానికి అంటూ ఏమైనా ప్రత్యేకమైన నియమాలు ఉంటాయా? స్నానము మొట్టమొదటి ఎప్పుడు చేయాలో చూడాలి. 4 నుంచి 5 గంటల మధ్య ఉదయం
సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే దాన్ని ఋషి స్నానము అంటారు. 5 గంటల నుంచి 6 గంటల మధ్య చేస్తే దాన్ని దేవస్నానము అంటారు. 6 గంటల ప్రాంతంలో చేస్తే మానవ స్నానము అనుకోవచ్చు. ఆ తర్వాత చేస్తే ఆ స్నానాన్ని ఏమంటారో నేను ఎక్కడ చూడలేదు. కనుక మొట్టమొదట స్నానాన్ని సూర్యోదయానికి ముందరే చేసే ప్రయత్నం చేయాలి. స్నానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మగవారు నగ్నంగా చేయకూడదు. వస్త్రాన్ని కట్టుకొని స్నానాన్ని చేసిన తరువాత తుడుచుకున్న వస్త్రాన్ని మళ్ళీ కట్టుకోకూడదు. ఎందుకంటే అది తడి వస్త్రము కాదు, పొడి వస్త్రము కాదు. అందుకే చాలామంది పెద్దవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత ఆ తువ్వాలని పిండేసి ఆ తడి తువ్వాల కట్టుకుంటారు, లేదా పూర్తిగా పొడి తువ్వాల కట్టుకుంటారు. తడి పొడి కాని వస్త్రాన్ని ధరించటం శాస్త్రసమ్మతం కాదు. అలానే స్నానం చేసేటువంటి నీరు మన రూమ్ టెంపరేచర్ కంటే ఒక 4-5 డిగ్రీలు తక్కువ ఉన్నట్టయితే మన శరీరంలోని కణజాలము ఓపెన్ కాదు. కణానికి కణానికి మధ్య ఉన్న గ్యాప్ ఓపెన్ అవుతుంది. తద్వారా స్నానం చేసిన తర్వాత నీకు అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది. కనుక స్నానం చేసేటప్పుడు దాని టెంపరేచర్ని, స్నానం చేసే సమయాన్ని గుర్తిస్తూ అభ్యంగన స్నానం చేయటం అన్ని వేళలా ఉత్తమం. స్నానాన్ని పూర్తిగా శిరస్సు మీద నుంచి చెయ్యాలి. కానీ అలా చేస్తే జలుబు చేస్తుంది అనుకునేవారు మంత్రం చెప్పుకుంటూ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ స్నానం చెయ్యటం ఉత్తమం. ఇక సముద్ర స్నానం శరీరంలోని మాలిన్యాలన్నింటినీ తొలగిస్తుంది. నదీ స్నానము చర్మ వ్యాధులనన్నింటినీ తొలగిస్తుంది. కాబట్టి పారే ఏటిలో స్నానం చేయటం చాలా శ్రేయోదాయకం. అంటే స్త్రీలు కూడా అభ్యంగన స్నానం ప్రతిరోజు అట్లా చేయొచ్చు అంటారు? స్త్రీలు సామాన్యంగా వాళ్ళు శుక్రవారం అది చేస్తూ ఉంటారు. చేస్తే మంచిదే. స్త్రీలు అభ్యంగన స్నానం చెయ్యాలి. మనము ట్యాంకుల్లో స్టోర్ చేసిన నీళ్లు స్నానం చేస్తున్నాం కాబట్టి కనీసం ఈ మంత్రం చెప్పుకోగలిగితే ఆ నదులలో ఉన్న జలాలన్నీ ఈ మంత్రం ద్వారా మనం స్నానం చేసే నీటిలోకి ప్రవేశిస్తుంది అని పురాణవచనం. కాబట్టి నీటిలోని దోషాలను తొలగించుకుంటూ చేయాల్సిన పద్ధతిలో స్నానం చేస్తూ స్నానం ద్వారా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. భోజనానికి ముందరే స్నానం చేయాలి ఎప్పుడైనా సరే. ఈ నియమాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేద్దాం. గురుగారు, సప్తసర్గ పారాయణ అంటే ఏమిటి? ఈ పారాయణ చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? సకల కార్యసిద్ధికి సుందరకాండ పారాయణను మించిన సాధనం లేదు. ఈ సుందరకాండ పారాయణ చేసేటువంటి పద్ధతులను తెలియజేసింది పురాణం. మొట్టమొదటిది, సుందరకాండలో 68 సర్గలు ఉంటాయి. కాబట్టి రోజు ఒక సర్గ కనుక నువ్వు పారాయణ చేస్తే సప్తతి పారాయణ అంటే సప్తతి అంటే 70 రోజులలో ఆ పారాయణ ముగుస్తుంది. 68 సర్గలు అయిన తరువాత మొదటి సర్గ మళ్ళీ పారాయణ చేసి పట్టాభిషేక సర్గ పారాయణ చేసి పారాయణాన్ని ముగిస్తారు. అది ఒక పద్ధతి. షోడశ దినములలో 16 రోజులు సుందరకాండను పారాయణ చేసేటువంటి ప్రక్రియ. 16 రోజుల్లో ఏ రోజు ఎన్ని సర్గలు పారాయణ చేయాలి అన్నది రాఘవో విజయం దద్యాత్ మమ సీతాపతి ప్రభు అన్నటువంటి మంత్రాన్ని ఆధారంగా చేసుకొని తెలుసుకోవచ్చు. ఎలా అంటే మనకు ప్రతి అక్షరానికి ఒక సంఖ్యను నియమించటం జరిగింది. రకారము 2కు చిహ్నం, ఘ వా వ 4కు చిహ్నం, జ 8. ఇలా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అంకెను సంకేతంగా చెబుతారు. ఏ రోజు ఎన్ని సర్గలు పారాయణ చేయాలి అనేది రాఘవో విజయం దధ్యాత్. మొదట రా ఉన్నది కనుక మొదటి రోజు 2 సర్గలు పారాయణ చేయాలి. ఘ 4 సర్గలు, వా 4 సర్గలు, మళ్ళీ ఓ కాబట్టి మళ్ళీ 4 సర్గలు, ద 8 సర్గలు, జ 1 సర్గ, యా 8 సర్గ, ధ్యాత్ 1 సర్గ, 32 అయినాయి. అలానే మమ మా 5, సి సకారం 7, త
6, ప 1, మళ్ళీ తి 6, ప్రభు 2, 4, ఇవి 36 అయినాయి. 32, 36, 68 సర్గలు మనకు 16 రోజులలో కంప్లీట్ చేసుకొని లాస్ట్ రోజు మళ్ళీ పట్టాభిషేక సర్గ మొదటి సర్గ చదివి పారాయణాన్ని ముగించాలి. ఇహ సప్త సర్గ పారాయణ అంటే రోజుకు 7 సర్గలు గనక నువ్వు పారాయణ చేయగలిగితే 40 రోజులలో మొత్తం సుందరాకాండని 4 సార్లు పారాయణ చేసిన ఫలితం దక్కుతుంది. దీన్ని విశేషంగా చేస్తూ ఉంటారు. అత్యంత క్లిష్టమైన కార్యక్రమాన్ని సాధించాలన్న సంకల్పం ఉన్నవారు సుందరాకాండ పారాయణను ఈ విధంగా కొనసాగించి అద్భుతమైన విజయాలు అందుకున్న దృష్టాంతాలు ఎన్నో. కష్టము ఎదురైనప్పుడు బయటపడటం కోసం సప్తసర్గ పారాయణకు మించిన సాధన లేదు. అందుకని రోజు 7 సర్గల చొప్పున మనము 40 రోజులు పారాయణ చేయగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందవచ్చు. దాన్ని సప్తసర్గ పారాయణ అని చెబుతారు. సుందరకాండ కొన్ని కోట్ల బీజాక్షరాల సంపుటి కనుక మొత్తము సుందరకాండను పారాయణ చేయటం వల్ల ఒకసారి పారాయణ చేస్తేనే అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధించేటప్పుడు 4 సార్లు పారాయణ చేసిన ఫలితాన్ని 40 రోజుల్లో నువ్వు పొందగలిగితే నీకు ఎలాంటి క్లిష్టమైన సమస్య నుంచైనా పరిష్కారం సిద్ధిస్తుంది. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.